వెల్కమ్ బ్యాక్. నెక్లెస్ రోడ్లోని హనుమాన్ మందిరంలో సప్త గోవు ప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఈ ఆలయంలో సప్త గోవు ప్రదక్షిణ మందిరాన్ని ఏర్పాటు చేశారు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వివిధ ప్రాంతాలకు చెందిన 7 దేశవాళీ ఆవులను ఈ మందిరంలో ఉంచారు. భారతీయ సంస్కృతిలో ఆవులను ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు ఈటెల. హిందువులు భక్తితో పూజించే ఆవులను వధించడం కరెక్ట్ కాదన్నారు. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పిల్లనిచ్చేవాళ్ళు, అట్లా ఇవాళ ఉల్టా అయిపోయింది. అంటే బెండ్లు మునిగినాయి గుండ్లు తేలిన పద్ధతులు కూడా పాత సాంప్రదాయాలు పాత పద్ధతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఛిద్రమైపోయి ఇవాళ నడబంతరం చేసిన ఈ రోజులలో మళ్ళీ మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతిలో మన పాత సాంప్రదాయాలు మన పాత పద్ధతులు మన యొక్క జీవితాలతో పశువులు పెరవేసుకున్నటువంటి బంధాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాల్సి అక్కడ ఉంది. పాశ్చాత్య నాగరికత మాయలో పడి మన పద్ధతులు మార్చుకోవద్దు, అనవసరమైన రోగాలని అనవసరమైన టెన్షన్ని మనం తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భం పనిచేస్తూ ఇవాళ సప్తగో ప్రదక్షిణ మందిర్లో ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా చిన్నదే కావచ్చు కాక మొదలే కావచ్చు కాక కొద్దిమందే పాల్గొనవచ్చు కాక కానీ మరొకసారి మనుషులలో ఆ ఆలోచనని ఆ పాత పద్ధతుల్ని రేకెత్తించడానికి తోడ్పడదని చెప్పి మనసారా కోరుకుంటూ గోవు ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడతా ఉంది. ఈరోజు వరకు కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే పొదుపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున గోవులను కేంద్రంగా చేసుకొని తమ జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ మధ్యలో రకరకాల రాసాయనిక ఎరువులు వచ్చాయి, కానీ గతంలో పశువుల యొక్క మరి వచ్చేటువంటి పేడ ద్వారానే మరి గత అనేక సంవత్సరాలుగా మరి కొన్ని వేల సంవత్సరాలుగా పంటలు కానీ చెట్లు కానీ అన్ని రకాలుగా మరి ఎరువులుగా వాడుకునేటువంటి పరిస్థితి మనకు ఉండేది. ఈ మధ్యలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వచ్చాయి. అదేవిధంగా ఈరోజు గోవుల ద్వారానే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా, దాని ద్వారా వచ్చేటువంటి పాలు కానీ ఇతర వస్తువులు కానీ అన్నీ కూడా గోవుల ఆధారంగానే ప్రజల జీవనాధారం ఉండేది. మరి దీనికి సంబంధించి మన భారతీయ సంస్కృతిలో గోవులకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. వాటిని భక్తి ద్వారానే చూస్తేనే కానీ గోవులు రక్షింపబడతాయి. వాటిని మనం ఆరాధిస్తే కానీ గోవులు ఉంటాయి. గోవులు ఉంటేనే గ్రామాలు ఉంటాయి. గ్రామాలు ఉంటేనే ఈరోజు భారతదేశం ఉంది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఉంది. కాబట్టి గోవులను ప్రేమించాలని చెప్పి మన భారతీయ జీవన విధానంలో మన భారతీయ సంస్కృతిలో ఉన్నది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది నరేంద్ర మోడీ విచార్ మంచ్. శిబిరంలో గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్లు